షించాను, నీకు ఈ విషయం తెలుసా? మన సిటీలోకి కొత్త చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చిందంట. ఏంటి ఎస్డి మామయ్య, చాక్లెట్ ఫ్యాక్టరీయా? అవునురా షించాన్, నువ్వు విన్నది నిజమే. ఎస్డి మామయ్య, మనం అక్కడికి వెళ్దామా? ఎస్డి మామయ్య ప్లీజ్ మామయ్య, ప్లీజ్ మామయ్య నన్ను తీసుకెళ్ళి మామయ్య, ప్లీజ్ మామయ్య. అరే ఆగురా షించాన్, కానీ ఎక్కడికి ఒక్కరినే వెళ్ళనిస్తారంట. సో అంటే నువ్వు ఒక్కడ వెళ్తావు ఎస్డి మామయ్య? ఇది తప్పు ఎస్డి మామయ్య, నన్ను తీసుకెళ్ళు మామయ్య. నేను వెళ్ళొచ్చి చూసి వస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు మామయ్య, ప్లీజ్ మామయ్య. అరే షించాన్, ఇప్పుడు మన ఇద్దరికి ఒక ఛాలెంజ్. నేను వాటర్ లో బోట్ పెట్టి వచ్చాను. ఆ బోట్ ని ఎవరు ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకే చాక్లెట్ హౌస్ కి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. 3, 2, 1 గో. గెలిచాను. ఓడిపోయావురా షించాన్. ఫస్ట్ నేనే పట్టుకున్నాను కాబట్టి నేనే వెళ్ళొస్తాను, కానీ నువ్వు అక్కడే ఆగిపోయావుగా. బాయ్ బాయ్ షించాన్. బోట్ లో వెళ్ళి మళ్ళీ వస్తాను. చాక్లెట్ ఫ్యాక్టరీ షించాన్ చాలా ఎమ్మెగా ఉంటది, తినడానికి చాలా చాక్లెట్ దొరుకుతుంది. నువ్వు రేపు చూద్దు గానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో షించాన్. బాయ్ షించాన్. ప్లీజ్ ఎస్డి మామయ్య, నన్ను వదిలి వెళ్ళిపోక ఎస్డి మామయ్య, ప్లీజ్ మామయ్య నన్ను కూడా తీసుకెళ్ళు మామయ్య, ప్లీజ్ ఎస్డి మామయ్య ప్లీజ్. లేదురా షించాన్, రూల్ అంటే రూలే. రూల్స్ ని ఎవ్వరు బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను, బాయ్. అయ్య బాబాయ్, చాలా బాగుంది. అలలు వస్తున్నాయి, సముద్రం మొత్తం నాదే ఈరోజు. చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తాను, ఎమ్మి చాక్లెట్ తింటాను. ఐ ఎమ్ కమింగ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ హౌస్. అరే ఏంటి, అచ్చం మన షించాన్ లాగే ఉన్నాడు. షించాన్ లాగా కాదు ఎస్డి మామయ్య, నేనే షించాన్ని. వాట్ షించాన్, నువ్వు ఎలా వచ్చావు అప్పుడే ఇక్కడికి? నేను షించాన్ని మామయ్య, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను అనుకున్నావు? అసలుకి అది చాక్లెట్ ఫ్యాక్టరీ, అందుకే నేను షించాన్ని, అల్లరి పిల్లని అంటారు నన్ను. వామ్మోరే షించాన్, నీతో అస్సలు పెట్టుకోకూడదు. సరేలేదా, ఇప్పుడు కలిసి వెళ్దాం ఇద్దరం. నన్ను ఇందాకే బోట్ మీద తీసుకొచ్చి ఉంటే అయిపోయేది ఎస్డి మామయ్య. ఇప్పుడు చూడు, నిన్ను షాక్ చేయాల్సి వచ్చింది. సారీ రా షించాన్, నీ గురించి తెలియక అలా చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మరి షించాన్ తో పెట్టుకుంటే ఎలా ఉంటది? ఇలా ఉంటది, తగ్గేదేలే. ఓకే రా షించాన్, నువ్వు తగ్గకు. ఓకే ఎస్డి మామయ్య, కానీ ఇప్పుడు మనం ఎటు సైడ్ కు వెళ్ళాలి? మన రూట్ ఎటు ఉంది? నువ్వు రాసించాను, జస్ట్ నన్ను ఫాలో అయిపో. ఇగో ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్టు లోపలికి రావాలి. ఈ చెట్టు లోపలికి రా ఫస్ట్. ఎస్డి మామయ్య వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే మన డెస్టినేషన్ చించాన్. ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తాను, చూడు. ఆబ్రకడాబ్రా ఆబ్రకడాబ్రా, చాక్లెట్ హౌస్ కి మమ్మల్ని టెలిపోర్ట్ చెయ్యు.